శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. సాధారణంగా మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు జాతకరీత్యా గోచార రీత్యా ఉండేటువంటి దాంట్లో ప్రధానమైనటువంటిది కాలసర్పదోషం. ఈ కాలసర్పదోషం అనేటువంటిది ఉండడం వల్ల కుటుంబ ఎదుగుదల కావచ్చు, ఆర్థిక స్థిరత్వం కావచ్చు, అన్యోన్య దాంపత్యం, సంతానం ఇలాంటి విషయాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటాయి. ఈ కాలసర్పదోష ప్రభావం అనేటువంటిది తొలగడానికి సర్ప ఆరాధన అనేటువంటిది జరగడం, అనంత నాగరాజుడికి సంబంధించినటువంటి విశేష ఆరాధన జరిగితే ఆ ఇంట్లో సర్పదోష ప్రభావాలు అనేటువంటి తగ్గుతాయి. మనందరి భాగ్యవశం కార్తీక మాసంలో నాగుల చవితి, నాగపంచమి చాలా విశేషంగా సర్ప ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి ఉండేటువంటి కాలసర్పదోష ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో విశేషమైనటువంటి కార్తీక మాసంలో అక్టోబర్ 25, 26 తారీఖుల్లో నాగుల చవితి, నాగపంచమి సందర్భంగా విశేషంగా ప్రాతకాలంలో విశేషమైనటువంటి గోపూజ, అనంతరం శివకేశవులిద్దరికీ ఏకకాలంలో విశేషమైనటువంటి స్నపన తిరుమంజనం, అనంతరం మహా కాలసర్పదోష నివారణ హోమాన్ని, అదేవిధంగా అనంత నాగరాజ హోమాన్ని చాలా విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా కాలసర్పదోషంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈ యొక్క సర్ప ఆరాధనలు, సర్ప సూక్తంతో జరిగేటువంటి యొక్క హోమంలో పాల్గొని సకల శుభాలను పొందండి. సర్వేజన సుఖినో భవంతు.